గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి నిన్న సైట్కి పోయినా అనమాట. పంపు ప్రాబ్లం అయిందని చెప్పేసి అన్నారు. చాబీ ప్రాబ్లం అని చెప్పేసి చాబీ తీసుకపోతే చాబీ కాదు, మొత్తం లోపల పంపులో మనకి ఎట్లా అంటే కొన్ని సేమ్ ఇంజన్ పిస్టన్స్ లాగా ఉంటాయన్నమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అవన్నీ కొట్టేసినాయి అనమాట. బేరింగ్లు కొట్టేసి అవి కొట్టేసినాయి. అదే మనం ఈరోజు అయితే చేయబోతున్నాం అనమాట. అది మనకి అంతగా తెలియదు, టెక్నీషియన్ వచ్చి చేస్తాడు దాన్ని. వాళ్ళతో పాటు మనం కూడా ఉంటాం కాబట్టి చూసి నేర్చుకుంటే నెక్స్ట్ టైం మనం చేసేసుకోవచ్చు. ఇక సరే, మరి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పంపులో పిస్టన్స్ లాగా ఉంటాయి అనమాట. ఈ పంపులో పిస్టన్స్ అన్నీ కొట్టేసినాయి. అలానే క్రాంక్ సాఫ్ట్ కూడా పోయింది. మనం ఇప్పుడైతే కొత్త క్రాంక్ సాఫ్ట్ ఇంకా పిస్టన్స్ అవన్నీ మొత్తం అన్నీ మార్చేస్తున్నాం అనమాట. ఈయన టెక్నీషియన్ వచ్చిండు. ఈయన మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం నేనైతే చూడడం ఇది. ఇంతవరకు మనకి ఇట్లా ప్రాబ్లం అయితే ఎప్పుడు పెట్టలే అనమాట. సో ఆయన చేస్తాడు. ఇక మనం నేర్చుకొని నెక్స్ట్ టైం ఇక మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా అక్కడే కూర్చున్నా. నేను మా సారు ఇటు పక్కన కూర్చున్నాను, మా సారు ఇద్దరం ఇక అక్కడే కూర్చొని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు తెలియంది మనం ఏలు పెట్టకూడదు అనమాట. ఇక మనకు తెలిసినవి చేయాలి. తెలియదు కాబట్టి మనం అట్లా సైలెంట్గా ఉంటే అన్న చేస్తాడు. చేసినప్పుడు మనం ఆయనకు సాయం చేస్తూ ఉంటే మనకు కూడా నెక్స్ట్ టైం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక నేను అతని దగ్గరే కూర్చొని ఉన్నా. లోపల ఉన్న పిస్టన్స్ అన్నీ తీసేసిన తర్వాత మనం కొత్త అయితే ఎక్కించేటప్పుడు చూపిస్తాను మీకు. ఎప్పుడైనా సరే మనం ఒకరు చెప్తే నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకునేదే బాగా మనకి అబ్బిద్ది అనమాట. అందుకనే నేను చెప్పేసి అందుకనే ఇక ఆయన దగ్గరే ఉండి ఇక నేను అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట. మనోడు చెప్తాడు ఇట్లా చేయి ఇట్లా చేయని, నాతోనే చేయిస్తాడు అనమాట. ఏంటంటే మనకి అట్లా చేస్తే మనకి నెక్స్ట్ టైం బాగా గుర్తుంటుంది, ఈజీగా ఉంటుంది మనకి చేసుకోనికి. సో అది మనకి బాగా బెనిఫిట్ అనమాట. మొత్తం బ్లాక్ ఓపెన్ చేసేసినాం అనమాట. దాన్ని మొత్తం ఖాళీ చేసేసినాను. ఖాళీ చేసిన తర్వాత మనం మొత్తం నీట్గా ఒకసారి పేపర్ అయితే శాండ్ పేపర్ కొట్టుకుంటే మంచిది మనకి. ఎందుకంటే మళ్ళీ అక్కడ గ్యాస్కెట్లు వస్తాయి కదా. ఇంతకుముందు గ్యాస్కెట్లు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అదే ప్లేస్లో గ్యాస్కెట్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్కెట్ పోయే వరకు మనం పేపర్ అయితే కొట్టాలన్నమాట. పేపర్ కొట్టుకొని మళ్ళీ తర్వాత మనం సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ సేమ్ మనం ఓపెన్ చేసి ఫిట్ చేస్తాం కదా. సో మనకి లీక్లు అనేవి నెక్స్ట్ మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత లీక్లు అనేవి ఉండవు అనమాట. కచ్చగా ఉంటే ఏమవుతుందంటే మనం ఫిట్టింగ్ చేసినాక ఈ హై స్పీడ్ పంపులు కదా, ఒకసారి పంపు రన్ అయ్యగానే ఏమన్నా చిన్న గ్యాపులు ఉన్నా సరే ఆ గ్యాపుల్లోకి వెళ్ళి ఆయిల్ బస్ అని కొట్టేస్తుంది. దాన్ని మనం ఆపలేము. సో అందుకని ఇప్పుడే మనం చేసేది ఏందో నీట్గా పర్ఫెక్ట్గా చేసేసుకుంటే సో మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మొత్తం క్లీన్గా 6 ఉంటాయి. వీటికి 6 బ్లాకులు ఉంటాయి. 6లో 3 డమ్మీలు, 3 మెయిన్ అనమాట. ఆ 6 మనం నీట్గా పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్గా శాండ్ పేపర్ కొట్టేసుకొని ఎప్పుడు తర్వాత మనం అక్కడికి వెళ్ళి పిస్టన్స్ అవి ఎక్కించుకోవాలన్నమాట. పిస్టన్స్ అవి ఎక్కించుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే మనకి మెయిన్ అనమాట. అన్నీ ఎక్కిస్తాను కదా పిస్టన్స్. ఆ పిస్టన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఏంటంటే మనకి ప్లే ఉండాలన్నమాట. స్ప్రింగ్ మీద ప్లే ఆడాలి. అవి అట్లా ప్లే లేకపోతే అవి సెట్ కాదనమాట. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఎక్కిస్తా అంటే దగ్గర నుంచి చూస్తున్నాము. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ స్ప్రింగ్ లాంగ్ స్ప్రింగ్లు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ప్రెషర్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి కూడా మనం ఆయన ఎక్కించేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చూసుకొని ఎట్లా చేస్తాడన్నది చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇక అక్కడి నుంచి అని చూస్తున్నాం మేము పట్టుకోకుండా. ఎందుకంటే ఆయన ఎట్లా చేస్తాడన్న అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. మనోడు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్ ఈ దాంట్లోకి పోతుంది కదా, పెట్టిండు కదా, అది అట్లా ఒత్తినప్పుడు చక్కగా ఫ్రీగా ఉండాలంట. ఫ్రీగా ఉంటే మనకి ఆయిల్ అనేది సప్లై బాగుంటుంది. ఫ్రీగా లేకపోతే ఆయిల్ సప్లై ఉండదంట. అట్లా ఆయిల్ సప్లై లేకోకుండా ఇక్కడ ఇత్తడి కనపడుతున్నాయి కదా మీకు, బ్లాక్ కలర్ ఓరింగ్ దగ్గర ఇత్తడి కలర్లో కనపడుతున్నాయి చూడండి, గోల్డ్ కలర్లో. అవి కొట్టేస్తాయంట మెయిన్. అవి కొట్టేసినప్పుడు పంపు ఇక పని చేయదు అన్న అదే చెప్పిండు. ఈ ఫ్రీగా లేకపోతే అవి కొట్టేస్తాయి. వాటి దగ్గర అవి కొట్టేసినాయి అంటే నీకు పంపు నడవదు, ఇక మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ తీసుకొని వేరే కొత్త పంపు వేసుకోవాలని చెప్పేసి అన్నాడు అనమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. అసలు పంపు ఎట్లా ఫిట్టింగ్, ఇవి ఆ బ్లాకులు ఫిట్టింగ్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఆ సెట్టింగ్ తెలియాలన్నమాట. అన్న చేస్తాడు. ఆ సెట్టింగ్ చూసి మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అట్లానే అయితే ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఎప్పుడు కాదు, ఇక ఒకసారి వేసినామంటే ఇది అసలు పోదు. ఎప్పుడన్నా ఈసారి అయినా ప్రాబ్లం అయినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం పంపు పెట్టుకునే విధానం అయితే చూస్తున్నాం. గ్యాస్కెట్లు అయితే ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్న బ్లాక్లో అయితే ఎక్కిచ్చేసిన అనమాట. అన్న ఇత్తడే పెడతాడు చూడండి.
అలా ఆయన పెట్టే సెట్టింగ్ మనం చూసుకోవాలి, 1-2 సార్లు చూసుకొని యాస్టీస్గా మనం నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను అక్కడే నుంచని చూస్తున్నా పర్ఫెక్ట్గా అన్నీ అన్న చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గా చూస్తున్నాను. మనోడు పెట్టే విధానం బట్టి మనకి అది ఇదైతే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇవి పెట్టిన తర్వాత బలవంతంగా ఏమి చేయకూడదు, అట్లా అతికిచ్చి గ్రీజ్తోనే అతికిచ్చి ఉంచాలన్నమాట. చూసారు కదా లైన్లో ఎట్లా పెడతాడో సేమ్ యాస్టీస్గా ఇంకా అట్లానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనోడు ఒత్తుతాడు చూడండి, పర్ఫెక్ట్గా యాస్టీస్గా ఆ మూడు వెళ్ళి ఆ 3 ఇత్తడాట్లకి పట్టుకొని ఉంటాయి అన్నమాట. అవి మనం అట్లా ఆయన ఒత్తినప్పుడు మనం ఆ స్క్రూని లైట్గా మనం కూడా ఒత్తుతా ఎక్కియాలన్నమాట. ఎక్కించినప్పుడు ఏంటంటే టైట్ అయ్యి లాక్కున్నప్పుడు ఈ అన్నకే అంత ప్రెషర్ పడదు అనమాట, అంత ఇదిగా ఒత్తి అంత ప్రెషర్ పడదు. సో మనకి 2 థ్రెడ్లు 3 థ్రెడ్లు ఎక్కించుకున్న తర్వాత ఆపోజిట్ వేసుకొని టైట్ చేసుకోవాలి, లేదంటే అది సెట్ కాదనమాట. ఇప్పుడు నేను 2 థ్రెడ్లు ఎక్కించినా కదా, ఇక అన్న కూడా వేస్తాడు సేమ్ అంతే. ఇక అట్లా మనం థ్రెడ్లు వేసేసుకుంటా ఉంటే అదే దగ్గరకు గుంజుకుంటుంది మొత్తం. ఒకసారి ప్యూర్గా మనం ఇవన్నీ ఎక్కించిన తర్వాత నేను మీకు ఒకసారి అయితే ఈ లోపల అవి ఎట్లా కూర్చొని చూపిస్తాను. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అనమాట ఎంత నైస్గా కూర్చున్నాయి అవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒకసారి అది ఉంది కదా చాబీని తిప్పి చూద్దాము. అది తిప్పితే ఎట్లా తిరుగుతుంది అన్నది మనం దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. తిప్పుతూ ఉంటే అవి ఫ్రీగా రొటేషన్ అవ్వాలంట. మనం తిప్పుతూ ఉండగా చూసారు కదా, ఓన్లీ పుల్లి తిరుగుతుంది, ఇవి రొటేషన్ కావు. అవి యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్లేస్లో ఉంటాయి, ప్రెషర్ని జనరేట్ చేస్తాయి. సేమ్ ఇంజన్ టైమింగ్ ఎట్లా మనం క్రాంక్ సాఫ్ట్ తిరుగుతూ ఉంటే పిస్టన్స్ ఎట్లా ఆడతాయో సేమ్ ఇది కూడా అంతే అనమాట. నో డిఫరెన్స్, అన్నిటికీ సేమ్ ఉంది. అట్లా అవి ప్లే అవుతే మనకి ఆయిల్ని కొడతా ఉంటాయి అనమాట. ఆయిల్ మన హైడ్రాలిక్ ట్యాంక్లోకి వెళ్ళి ఆయిల్ గుంజుకొని కొడతా ఉండి మళ్ళీ మనకి పైపుల్లోకి వెళ్ళి సప్లై చేస్తాయి అనమాట. సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్గా మిగతావన్నీ కూడా ఫిట్టింగ్ చేసేసేయాలి. ఫిట్టింగ్ చేసుకొని మనం పంపునైతే మళ్ళీ బండి దగ్గరికి తీసుకుపోవాలన్నమాట. పంప్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఇవి మనకి డమ్మీలు ఉన్నాయన్నమాట. రేపొద్దున మళ్ళీ ఒకసారి అవి టైట్ చేసుకొని అన్నుండి మనం లైట్ టైట్ వేసినాం కదా, రేపొద్దున ఒకసారి ఫుల్ టైట్ వేసుకొని ఆ బండి తీసుకెళ్ళిపోయే ముందు ఒకసారి ఫుల్ టైట్ వేసుకో అన్నాడు. బాగా లేట్ అయిపోయింది కదా పంప్ చేయడం, ఇవి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక చిన్న బ్లాక్స్ అవి వేసుకోవాలన్నమాట. ఇక బ్లాక్స్ వేసుకుంటే పంపు కంప్లీట్గా అయిపోతుంది. దీన్ని తీసుకుపోయి మళ్ళీ బండి దగ్గర అయితే ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఇది అదే పనిలో ఉన్నాను నేను. ఈ చిన్న ఉన్నాయి, ఆ చిన్న వర్క్ ఉంది, ఆ చిన్న వర్క్ చేసేసి తీసుకుపోయి ఫిట్టింగ్ చేద్దాము. అన్న కొన్ని చేసి వెళ్ళిపోయిండు, మిగిలిన కొన్ని ఇప్పుడు నేను చేసేసుకొని దాన్ని ఇప్పుడు అయితే బండి దగ్గరికి అయితే తీసుకెళ్తాను అనమాట. ఇక అందుకే పొద్దున్నే లేచి మొదలెట్టేసిన ఈ ఫిట్టింగ్ చేసుకోవడం. చేసిన తర్వాత బండి దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్ చేయడం. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇవే అనమాట. ఇక ఒకసారి మనం ఇవన్నీ ఫుల్ టైట్ లాగేసుకున్నామంటే ఇక కదలకుండా ఉంటాయి. ఇక అందుకని చెప్పేసి నేను ఫుల్ టైట్ అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ మనకి ఇబ్బంది చేయొద్దనమాట. అందుకని 1-2-3 సార్లు అన్నీ ఫుల్ టైట్ వేసుకొని ఈ మిగిలినవి కూడా మనం 1 by 1 ఫిట్టింగ్ చేసుకొని బండి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక మనం పంపు చేసినాం కదా, పంపు తీసుకొని ఇక బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బండి దగ్గరికి వెళ్ళి ఇక ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక ఫిట్టింగ్ చేసేసి మొత్తం వాళ్ళకి అప్పచెప్తే ఇక వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. ఇక మళ్ళీ మనం రిటర్న్లో అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసడం అవుతుంది. బండి దగ్గరకు వచ్చేసినాం కదా, ఇక మనం మళ్ళీ మన వర్క్ సూట్ వేసుకొని ఈ వర్క్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక పంపు ఫిట్టింగ్ చేసేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోతాం అనమాట. సో పంప్ ఫిట్టింగ్ చేసేసి మనం బయలుదేరి అయితే వెళ్ళిపోదాము. ఇక ఒకసారి మనం బట్టలు మార్చేసుకున్నామంటే గతం ఇక పని అంతా అయిపోతుంది. ఈ 7కి వెళ్ళి వీళ్ళకి నమస్తే పెట్టి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనమాట. ఏమి ఉండదు, ఎంతోసేపు పట్టదు, ఒక 10 నిమిషాలు అయితే పంపు ఫిట్టింగ్ మొత్తం అయిపోతుంది. ఈ 7కి వెళ్ళి జెండా పైకి అభిరాజ్ అంటే అయిపోతుంది. ఇక నా పని నాకే ఉంది, మళ్ళీ నా బండి పని నాకే ఉందన్నమాట. ఇక బండి తీసుకొని నేను వేరే సైట్కి పోవాలి, దేని గురించి అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. వీళ్ళ పని అయిపోతే ఒకసారి నేను రేపు మళ్ళీ ఇంకొకటి ఆయిల్ చేంజింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంది వేరే బండికి. దాని ఆయిల్ చేంజింగ్ టైం దగ్గర పడింది అనమాట ఆయిల్ చేంజ్ చేయడం. అది కూడా ఒక వీడియో చేస్తాను, ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏందన్నది. చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి వేరే సైట్కి అయితే వెళ్ళిపోతాయి. ఆయిల్ చేంజ్ చేసుకున్నాక నా బండి తీసుకొని వేరే సైట్కి అయితే వెళ్ళిపోతా.
ఇక పంప్ ఎక్కించుకునే ముందు ఒకసారి మనం గ్యాస్కెట్లు కట్ చేసుకొని అట్లనే అనబాండ్ పెట్టేసుకున్నాం అంటే ఫినిష్ అయిపోతుంది. దీని కథ అయిపోతుంది అనమాట. ఇక ఏముండదు. ఈ గ్యాస్కెట్లకి అట్లనే అనబాండ్ చేసేసుకొని పంప్ ఎక్కించుకోవడమే. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించిన కదా పంప్ ఎట్లా ఎక్కించుకోవాలనేది. ఇది ఇందులో అయితే చూపింది నేను. ఈ గ్యాస్కెట్లు పెడతాను అయితే చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఆయిల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే ఇంకోటి చేస్తాను. మన పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో బై బై.